నమస్తే, వెల్కమ్ టు న్యూస్ ప్లస్. బంగ్లాదేశ్ కథ మళ్ళీ మొదటికొచ్చింది. బంగ్లాదేశ్ మరోసారి ఆందోళనతో అట్టుడుకుతోంది, అల్లర్లతో అట్టుడికిపోతోంది. బంగ్లాదేశ్ నేత భారత్ వ్యతిరేకి షరీఫ్ ఉస్మాన్ హాదీ మృతితో రాజధాని ఢాకా సహా దాదాపు దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో హింసాత్మక పరిస్థితులు చెలరేగాయి. నిరసనకారులు ఢాకాలో రెచ్చిపోయారు, ఆస్తులను ధ్వంసం చేస్తారు, దాడులు ప్రతిదాడులు సాగుతున్నాయి. భారత హై కమిషనర్ కార్యాలయంతో పాటు మీడియా హౌస్లను కూడా వదిలిపెట్టలేదు ఆందోళనకారులు. మీడియా ఆఫీసులకు నిప్పు పెట్టారు, విధ్వంసాన్ని సృష్టించారు. చెత్తోగ్రామ్లోని భారత అసిస్టెంట్ హై కమిషన్ కార్యాలయాన్ని ముట్టడించారు నిరసనకారులు. దీంతో వెంటనే రంగంలోకి దిగిన ఆర్మీ దాదాపు 25 మంది జర్నలిస్టులను అగ్ని కీలల నుంచి కాపాడారు. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇవాళ బంగ్లాదేశ్లో మీడియా తన కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి. అసలు ఎవరి షరీఫ్ ఉస్మాన్ హాదీ? అసలు బంగ్లాదేశ్లో ఏం జరుగుతోంది? వాజ్ ది స్టోరీ. పొరుగు దేశం బంగ్లాదేశ్లో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వివాదాస్పద నేత, ఎన్నికల అభ్యర్థి షరీఫ్ ఉస్మాన్ హాదీ మరణంతో దేశవ్యాప్తంగా హింసాత్మక నిరసనలు భగ్గుమన్నాయి. భారత వ్యతిరేక వ్యాఖ్యలతో ప్రాచుర్యం పొందిన ఆయన మృతితో వేలాది మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేపట్టారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ పలు నగరాల్లో దాడులు, దహనాలకు పాల్పడ్డారు. ఢాకాలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తుండగా గత శుక్రవారం గుర్తు తెలియని దుండగులు ఆయన తలపై కాల్పులు జరిపారు. సింగపూర్లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. ఈ వార్త తెలియగానే ఆయన అనుచరులు వేలాదిగా వీధుల్లోకి వచ్చి నిరసనలకు దిగారు. దేశంలోని 2 ప్రముఖ వార్తా పత్రికలైన ప్రథమ్ ఆలో, ది డైలీ స్టార్ కార్యాలయాలపై దాడి చేసి నిప్పండించారు. కార్యాలయాలకు నిప్పు పెట్టడంతో సిబ్బంది లోపల చిక్కుకుపోయారు. రాజధాని ఢాకాలో వందలాది మంది ఆందోళనకారులు హింసకు పాల్పడ్డారు. హాదీ మరణ వార్త తెలియగానే బంగ్లాదేశ్లో ఆగ్రహ జ్వాలలు మొదలయ్యాయి. ఢాకా యూనివర్సిటీ విద్యార్థులు, ఇంక్విలాబ్ మంచ్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టారు. భారత్ అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలు మీడియా కార్యాలయాలు, అవామీ లీగ్ ఆఫీసులకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. మరోవైపు హాదీ మృతికిగాను బంగ్లా ప్రభుత్వం ఒకరోజు సంతాప దినం ప్రకటించింది. ఈ హింస ఢాకాకే పరిమితం కాలేదు. పోర్టు నగరమైన చిట్టంగాంగ్లో భారత సహాయ హైకమిషన్ కార్యాలయం వెలుపల ఆందోళనకారులు గుమిగూడి భారత వ్యతిరేక నినాదాలు చేశారు. రాజ్షాహీలో బంగాబంధు షేక్ ముజిబుర్ రెహమాన్ నివాసానికి, అవామీ లీగ్ కార్యాలయానికి నిరసనకారులు నిప్పు పెట్టారు. రెండు 2024లో విద్యార్థుల ఉద్యమంతో షేక్ హసీనా ప్రభుత్వం కూలిపోయి ఆమె భారత్కు వెళ్లినప్పటి నుంచి బంగ్లాదేశ్లో భారత వ్యతిరేకత పెరుగుతోంది. ప్రస్తుతం నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం కొనసాగుతోంది.
ఫిబ్రవరి 12న దేశంలో సాధారణ ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ మరణంపై స్పందించిన ప్రధాని మహ్మద్ యూనస్ ప్రజలు సంయమనం పాటించాలని కోరారు. ఇది దేశ ప్రజాస్వామ్యానికి తీరని లోటని అన్నారు. ఈ ఘటనపై పారదర్శక దర్యాప్తు జరిపి దోషులను కఠినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు. హింస ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. హదీకి నివాళిగా ప్రభుత్వం శనివారం సంతాప దినంగా ప్రకటించింది. బంగ్లాదేశ్లోని జల్కాతి జిల్లాలో 1994లో ఉస్మాన్ హాదీ జన్మించాడు. చిన్నప్పటి నుంచే ఉద్యమ భావజాలంతో ఉండే ఉస్మాన్ గతేడాది జూలైలో అవామీ లీగ్ నేత, నాటి ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటులో కీలక పాత్ర పోషించాడు. ఆ ఉద్యమం నుంచే పుట్టుకొచ్చిన ఇంక్విలాబ్ మంచ్ రాజకీయ సంస్థలో కన్వీనర్గా కీలక బాధ్యతలు చేపట్టాడు. కొన్నాళ్ల క్రితం భారత్కు వ్యతిరేక వ్యాఖ్యలు చేశాడు. భారత ఈశాన్య రాష్ట్రాలను బంగ్లాదేశ్లో చూపిస్తున్నట్లుగా ఉన్న మ్యాప్లను పంపించినట్లు వార్తలొచ్చాయి. భారత్లో మతోన్మాదం, ఉగ్రవాదం ద్వారా విధ్వంసాలు సృష్టించాలన్నది పాక్ పన్నాగమైతే, భారత సరిహద్దు దేశాల్లో తమ సైనిక స్థావరాలు నిర్మించుకుంటూ అష్టదిగ్బంధం చేయటమే లక్ష్యంగా చైనా దుష్టపన్నాగాలు బయటపడుతున్నాయి. మాల్దీవులు, శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్ వంటి భారత సరిహద్దు దేశాల్లో ఈ మధ్యకాలంలో చెలరేగిన హింసాత్మక ప్రజాందోళనల వెనుక చైనా ఉందన్న విషయం యావత్ ప్రపంచానికి తెలుసు. ఆయా దేశాల్లో తమకు అనుకూలమైన ప్రభుత్వాలను నెలకొల్పడం కోసం చైనా ఈ తరహా కుట్రలకు పాల్పడుతోంది.